నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం విజయ్, సంగీత తిరిగి మళ్ళీ కలవబోతున్నారు అనే వార్తలైతే కొంత తమిళ్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. అంటే ఏం జరుగుతుందంటారు వాళ్ళిద్దరి మధ్య? అంటే వాళ్ళ తల్లి కూడా కొంత సయోధ్య కుదిర్చింది వాళ్ళిద్దరి మధ్య. ఆవిడ కూడా లండన్ నుంచి ఇక్కడ చెన్నైకి వచ్చారని ఒక సమాచారం అయితే అందుతుంది. ఏం జరుగుతుందంటారు? భార్యాభర్తలు అన్న తర్వాత, ఒక ఇల్లు అన్న తర్వాత గొడవలు లేకుండా ఉండవు. ఈ గొడవల్లో మూడో మనిషి ప్రమేయం వల్ల గొడవ వచ్చింది అనుకోండి, అది తల్లిదండ్రుల వల్ల గొడవ కానీ, పిల్లల గురించి కానీ, ఆర్థిక విషయాల గురించి అన్నవి విడాకుల వరకు దారి తీయకపోయినా, కేసుల వరకు దారి తీయకపోయినా, ఒక అదర్ మ్యాన్ ఆర్ అదర్ ఉమెన్, వేరే పురుషుడి వల్ల కానీ, కుటుంబంలో వేరే స్త్రీ వల్ల కానీ గొడవలు వచ్చినాయి అంటే ఇది కొంచెం జటిలమైన సమస్య అవుతుంది. ఈ సర్దుకుపోవటం అనేది అసలు ఇంకా మహిళలకు సంబంధించి పురుషులు సర్దుకుపోవటం అనేది చాలా కష్టము. మహిళలు కూడా చాలా తక్కువ మంది సర్దుపోవటానికి సిద్ధపడతారు. ఎక్కువ మంది గొడవ పెట్టుకుంటారు, కానీ ఏదైనా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది వాతావరణం. వీళ్ళింట్లో కూడా అలాంటిదే వచ్చింది వాతావరణం. అయితే వీళ్ళిద్దరి సాన్నిహిత్యం గురించి, తన భర్తకి వేరే మహిళతో, వేరే సినిమా యాక్టర్తో సాన్నిహిత్యం ఉంది, మాట్లాడను అని చెప్పి కూడా మాట్లాడాడు అని ఈవిడ చెప్పటం జరిగింది సంగీత. సరే, ఏదేమైనా కోర్టులో వేసుకున్నారు. అది భరణం వరకు కూడా, అల్ముని వరకు కూడా డిసైడ్ అయ్యింది. ఆమె చాలా అడిగింది, నేను కొంత ఇస్తాను, పిల్లల బాధ్యత తీసుకుంటాను, నా ఆస్తులు తర్వాత పిల్లలకి ఇచ్చుకుంటాను అనే దీనిలో ఇతను చెప్పాడు. సరే, అది ఆ తర్వాత ఆమె లండన్ వెళ్ళిపోయింది. పిల్లోడు హాస్టల్లో ఉన్నాడు, కూతురుని తీసుకొని లండన్ వెళ్ళింది, అక్కడే ఉంది. ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. ఆమె వస్తుంది, ప్రమాణ స్వీకారానికి కూడా వస్తుంది అన్నంత లెవెల్లో ఆ రోజుల్లో వీడియోలు చేశారు. చేస్తే ఇంత త్వరగా అంటే ఆవిడ క్యారెక్టర్ని కొంత జరిగితే ఇంత అర్జెంటుగా అలాంటివి సంగీత దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం చాలా రాంగ్. ఎందుకంటే అసలు అలా ఎక్స్పెక్ట్ చేసే మనిషి అయితే గనక అసలు దూరమే అయ్యేది కాదు. ఎందుకంటే ఇవాళ ఈ ఏదైతే సీఎం పోస్ట్ అనుకుంటున్నారో, ఇంతకంటే గొప్ప పోస్టే అతనికి ఉండింది అభిమానుల దృష్టిలో. అది ఆమె టేస్ట్ చేసింది ఆల్రెడీ, అదంతా అనుభవించేసింది. ఇప్పుడు ఇది సీఎం అవగానే వచ్చేసింది అంటే ఇక ఆమె క్యారెక్టర్ని ఏమనుకుంటారు? అందుకని ఆమె చూస్తూ చూస్తూ ఆమె క్యారెక్టర్ని తక్కువ చేసుకునే రకం అయితే కాదు ఆ అమ్మాయి అని చెప్పి మనం అప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. సరే, ఎనీవే, ఇప్పుడు మాట్లాడేది ఏంటి అంటే, ఇప్పుడు కోర్టు వాళ్ళు రావాలి వాయిదాకి. అయితే నిన్న ఏం చేశారంటే వాళ్ళు, నిన్న మేము వీడియో కాలింగ్లోనే వస్తాము అని చెప్పారు. చెప్తే కోర్టు దానికి ఒప్పుకోలే, మీరు పర్సనల్గా రావాల్సిందే అంది. సరే, వీళ్ళు 2-3 వాయిదాలకు వీళ్ళు వెళ్ళలేదు అనుకోండి, ఆటోమేటిక్గా కేసు క్లోజ్ అవుతుంది. అయితే ఇలా ఎందుకు ఆమె తనకున్న అవకాశాన్ని వినియోగించుకోలేదు అనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి ఒకటే బ్రహ్మాస్త్రం ఏంటి అంటే, పిల్లల్ని వద్దనుకోడు తండ్రి, భార్యనన్నా వద్దనుకుంటాడు కానీ పిల్లల్ని వద్దను. స్త్రీ కూడా అంతే, భర్తనన్నా వద్దనుకుంటుంది కానీ పిల్లల్ని వద్దనుకోదు. అంటే ఎక్కడో రేర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకోక్కర్లా. ఈ కేసులో పిల్లల్ని వీళ్ళు దగ్గరకు తీసుకుందామని చూస్తే ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. చూడండి, పిల్లలు చాలా పట్టుదలగా ఉన్నారు. మా అమ్మ ప్లేస్ని ఇంకొకరితో మేము, మా అమ్మ లేకుండా మీ ఇంట్లో మేము ఉండం అని చెప్పేశారు సింపుల్గా. మా అమ్మ ఉండాల్సిందే అనే పట్టుదలలో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పిల్లల తల్లిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పిల్లలు వస్తే ఓకే, కానీ పిల్లలు ఏమంటున్నారు? మా అమ్మ ఉంటేనే మేము వస్తామంటున్నారు. ఇది చాలా ఇళ్లలో జరుగుతుంది, ఇట్లా ఈ బేరం జరుగుతుంది. వీటినే అంటే అమ్మతోనే అటాచ్ అయ్యి ఉంటారు కదా. ఎస్,
ఈ బేరసారాలు ఏవైతే ఉంటాయో అన్ని డబ్బులతోనే జరగవు, బంధాలతో కూడా బేరసారాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ జరిగిన బేరసారం ఏంటి అంటే, మేం కావాలా మీకు, మా అమ్మను కూడా స్వీకరించాలి. మమ్మల్ని మేము ఎలా వస్తాం, మమ్మల్ని ఇల్లు మాకెందుకు. అవసరమైతే వాళ్ళు ఎలా ఉన్నారంటే, సంగీత తను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అసలు ఈ అల్మనీ రాకపోయినా ఓకే, కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడు అతను నాకు అన్యాయం చేశాడు ఒక భర్తగా అంటే దానికి సంబంధించిన నాకు న్యాయం జరగాలి అంటే అతను శిక్ష పడాల్సిందే అనే పరిస్థితిలో ఉంది ఆ రోజు అమ్మాయి. ఇప్పుడు అతను ఒక సినిమా యాక్టర్ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు అతను కూడా అనుకోవచ్చు, నేను అతనితో పోటీ పడగలనా, నేను అనుకున్నది సాధించగలనా. పైగా వాళ్ళు ఒక మెట్టు దిగారు కదా, నా పిల్లల్ని కావాలనుకుంటున్నారు కదా, మొత్తాన్ని వదిలేయట్లేదు కదా, మరి నేను కొంచెం అడ్జస్ట్ అవుదాం. అంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు అలానే రేణు దేశాయ్ గారి మధ్య కూడా ఇలాంటి ఒక హీటెడ్ వాతావరణం ఉండింది. తర్వాత క్రమేణా అది కొంత కూల్ అవుతా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అసలు ఈ కేసు వేరు ఆ కేసు వేరండి పూర్తిగా. ఈ పవన్ కళ్యాణ్ కేసుకి ఆ కేసుకి చాలా డిస్టెన్స్ ఉంది. కాలం కొంత ఇది వేరు. ఎందుకంటే అతను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు పవన్ కళ్యాణ్, ఆ భార్యతో పిల్లల్ని కూడా కనేశాడు. కనేసిన తర్వాత ఇంకా నో మోర్ రేణు దేశాయ్. అక్కడ అట్లా కాదు కదా, పెళ్లి కాలేదు కదా, పైగా వాళ్ళ బంధం గురించి వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు కదా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ ఉన్నారనుకోండి, ఆవిడ మా ఆయన అంటుంది, ఈయన మా ఆవిడ అంటున్నాడు. అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక్కడ అట్లాంటి స్టోరీ లేదు కదా. మరి స్టోరీ లేనప్పుడు మనం ఎట్లా అలుగుతాము. మరి త్రిషా సంగతి ఏంటి అని అడిగారు నన్ను ఎవరో. నేను చెప్పాను, త్రిషా సంగతి ఏంటి అంటే త్రిషానే అడగండి, త్రిషానే. ఇప్పుడు ఒకటండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చట్టం ప్రకారం ఒక భార్య కానీ భర్త కానీ విడాకులు ఇవ్వనంత వరకు వాళ్ళ పార్ట్నర్స్ మీద 100% రైట్స్ ఉంటాయి చట్ట ప్రకారంగా. ఒకసారి విడాకులు అయిన తరువాత వాళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళిద్దరికీ అనవసరం, చుట్టూ చూసే జనాలకు కూడా అనవసరం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంబిక్విటీ ఏంటి, త్రిష అంటే విజయ్కి ఇష్టం. ఇప్పుడు ఈ సంగీత పక్కకి వెళ్ళిపోతే త్రిషాని పెళ్లి చేసుకుంటాడు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. మనం ఆలోచించినంత ఈజీగా జీవితాలు ఉండవండి. అక్కడ ఏంటి, నిజంగానే సంగీతకి విడాకులు మంజూరైతే అప్పుడు త్రిషాని చేసుకుంటాడా, ఇంకెవరినన్నా చేసుకుంటాడా, అలా పెళ్లి చేసుకోకుండా ఉంటాడా అనేది వేరు. ఇక్కడ ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సమాజమైన ఒక భార్య భర్త ఉన్న తర్వాత వాళ్ళు చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటేనే రెండో వాళ్ళకి ఒక స్థానం దక్కుతుంది. ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులు చట్ట తీర్పులు ఇవ్వచ్చు, సహజీవనాలు తప్పు కాదు, ఇద్దరు మేజర్ల మధ్యలో రిలేషన్స్ ఉండొచ్చు, వివాహేతర సంబంధాలు తప్పు కాదు, ఇవన్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి, ఆ కొంప కోల్టానికి ఉపయోగపడతాయి. అదే కొంపని ఆ ఇంటిని నిర్మించడానికి పనికిరావుగా. ఇంటిని నిర్మించడానికి పనికొచ్చే ఏంటి, ఒకే బంధం. ఒక బంధమే ఇంటిని నిలబెడుతుంది. అంతేగాని నేను మగాడిని నేనేమైనా చేయొచ్చు అని ఇంకెవరికన్నా ఆశలు కల్పించి ఇంకొక మహిళతోటి రిలేషన్లో ఉన్నాడు అనుకోండి, ఈ మహిళ రిలేషన్ కట్ అవ్వనంత వరకు ఆ మహిళకి ఆ పోస్టు ఆ స్థానం దక్కదు. ఇది పెళ్ళి అయిన పురుషుడి దగ్గర నుంచి దగ్గరకి ఒక స్త్రీ తనకి ఒక మంచి స్థానం ఉంటుంది అని అనుకోవటం ఒక భ్రమ, అది ఉండదు. అలాగే ఏ పురుషుడైనా సరే తనకంటూ ఒక భార్య ఉన్న తర్వాత ఇంకొక స్త్రీకి చట్టపరమైన న్యాయాన్ని చెయ్యలేడు. అందుకని ఇక్కడ ఇలాంటి రిలేషన్లోకి రావాలి అనుకుంటే ఇద్దరూ నేరస్తులే అవుతారు ఇక్కడ. అందుకని ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కేసు విజయ్ కేసు తీసుకుంటే, సంగీత కేసు తీసుకుంటే,
మేబీ వెనక్కి రావచ్చు. మనం రావాలనుకుంటామా వద్దనుకుంటామా అనేది వేరే విషయం. నేను చట్టం గురించి మాత్రమే చెప్పగలను. ఈ చట్టంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఏది భార్యాభర్తలు ఎక్కడ మనము పట్టు సడలించాలి, ఎక్కడ పట్టు పట్టాలి అనే విషయాల్లో కూడా కొంత ప్రాక్టికాలిటీ ఉండాలి, భార్యకైనా భర్తకైనా. అంటే ఇప్పుడు సంగీతని దగ్గర చేర్చుకోవటం, ఆయన హుందాతనాన్ని కూడా కొంత పెంచే అవకాశం ఉంటుందా, లేదంటే ఏమండి ఒకటి చెప్తా, ఎవ్వరి హుందాతనాలతోటి ఎవ్వరికి పని లేదండి. అసలు సంగీత దూరం అయింది, ఆమె కోర్టులో కేసు కూడా వేసింది. త్రిషానే ఈయన ఫ్రెండు అని ఘంటాపదంగా చెప్పినప్పటికీ, డంకా బజాయించి చెప్పినప్పటికీ ఓటర్లు ఏమన్నా తిరస్కరించారా? ఏమి లేదు. ఈ ఒక ఓటర్ ఏం కోరుకుంటాడు? స్టూడెంట్స్ అయితే మాకు చదువులకి అవకాశాలు ఉన్నాయా లేదా, పేదలు మాకు వైద్యం అందుతుందా లేదా, మాకు ఉపాధి అందుతుందా లేదా. ఇవి ఏ గవర్నమెంట్ నుంచి అయినా కోరుగా కావాలనుకునేవి ఇవి. వాళ్ళ వ్యక్తిగత జీవితం వీళ్ళకి ఎందుకండి? అది పట్టించుకోరు. ఎవరన్నా పట్టించుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం. నేను పట్టించుకోవద్దని కూడా నేను అనట్లే, పట్టించుకోవద్దని కూడా అనట్లే. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రపంచంలోకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే చట్టానికి బద్దులై ఉండాలి. అలాగే ఈ రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ పబ్లిక్లోకి వచ్చిన మనుషులు ఉంటారు చూసారా, ఎవ్వరికి సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ కూడా సమాజం మీద ఒక కనిపించని ఒక ప్రభావం అయితే ఉంటుంది. ఏంటి అంటే ఒక 10 మందిలో ఈ మనిషి ఒక సీఎం అన్నప్పుడు ఒక ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది అందరూ కోరుకుంటారా అంటే కోరుకోకపోవచ్చు. అందుకని ఏది ఏమైనా అసలు ప్రపంచం కోసం కాదండి, నీ ఇల్లు నీకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది, భార్యాభర్తల చేతుల్లోనే ఉంటుంది. ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. మీరు సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోవటానికి నేను మగాడిని అనే అనుకున్నా, అబ్బో నేను చాలా త్యాగం చేసేస్తున్నాను అని ఏ భార్య అనుకున్నా అక్కడ ఈక్వేషన్ కుదరదు. ఎవ్వరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తేనే ఆ ఇల్లు నిలబడుతుంది, లేదు అనుకుంటే ఇలానే అవుతుంది. అందుకని అలా మదరు చాలా ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడైనా ఉంటుందండి ఆ ఎఫెక్టు. మనవడు మనవరాలు కావాలనుకుంటారు, మనవడు మనవరాలు కావాలనుకుంటే మరి మా అమ్మ సంగతి ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కదా. అందుకే ఈ బంధాలు ఇక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఎవరికైనా చెప్పగలిగేది అదే. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.